టీడీపీలో సీనియర్ నేతలు చాలామంది చిక్కుల్లో పడుతున్నారు. ఎంటా బయట ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అలాంటి వాళ్ళలో చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో కనిపిస్తారు. ఏలూరు జిల్లా దెందులూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఎమ్మెల్యేకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగాను, మిత్రపక్షం జనసేనతోనూ, మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలతోనూ అన్ని వైపులా వైరుధ్యాలు పెరుగుతున్నాయి. ఈ వివాదాలు చాలా పెద్ద సమస్యగా మారేందుకైతే ఆస్కారం కనిపిస్తుంది. 2024 ఎన్నికల తర్వాత జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఆమెతో చింతమనేనికి ఏమాత్రం సఖ్యత లేదు. ఆమె చేరికను ఆయన తీవ్రంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అప్పట్లో ఆమె జిల్లా స్థాయి నేతలతో మాట్లాడుకుని రాష్ట్ర పెద్దల ఆశీస్సులతో టీడీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నప్పటికీ జడ్పీ చైర్పర్సన్ ఫ్యామిలీతో వివాదం అయితే కొనసాగుతుంది. ఇక తాజాగా టీడీపీ లీగల్ సెల్కి చెందినటువంటి నేతలు ఏకంగా మీడియా ముందుకొచ్చి చింతమనేని తీవ్రంగా నిందించే ప్రయత్నం చేస్తున్నారు. చింతమనేని మొత్తం దెందులూరు నియోజకవర్గాన్ని ఒక మాఫియా అబ్బగా మార్చుకున్నారు అనేటంత తీవ్రమైన స్థాయిలో వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ నేతల నుంచే అలాంటి విమర్శలు రావడం పెద్ద స్థాయిలో కలకలం రేపుతుంది. అంటే చింతమనేనికి సొంత గూట్లోనే చిక్కులు తప్పేలా లేవు అనే అభిప్రాయం అయితే కనిపిస్తుంది. టీడీపీ లీగల్ సెల్లో రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసరావు చేస్తున్నటువంటి విమర్శలు ఇప్పుడు చింతమనేని పరువు తీసేలా కనిపిస్తున్నాయి. సొంత కులానికి చెందిన సొంత పార్టీలోని కీలక నాయకుడే చింతమనేని మీద బాణాలు ఎక్కుపెట్టడంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వీటన్నిటికీ తోడుగా జనసేనతో విభేదాలు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఘంటసాల వెంకటలక్ష్మితో కయ్యం ముదురుతోంది. ఇది చాలా తీవ్రతరమయ్యేలా కనిపిస్తుంది. చింతమనేని వర్గానికి వెంకటలక్ష్మి వర్గీయులకి ఎక్కడా పొసగడం లేదు. దాంతో అటు స్వపక్షంలో ఇప్పుడు మిత్రపక్షంతో విభేదాలు పెరుగుతున్నటువంటి తరుణంలో చింతమనేని చాలా తీవ్రంగా సతమతం కావాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇదే సమయంలో వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచుతుంది. కటార్ అబ్బయ్య చౌదరి కొంత లండన్లో అప్పుడప్పుడు ఉంటున్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్న సమయంలో చేపడుతున్నటువంటి కార్యక్రమాలతో చింతమనేనికి చాలా పెద్ద స్థాయిలో వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం బలపడుతోంది. తెలుగుదేశం పార్టీలో ఒక సెక్షన్ నేతలంతా చింతమనేని దోపిడీకి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా స్వరం విప్పుతుంటే, మిత్రపక్ష జనసేన నేతలు రెండో వైపు నుంచి చింతమనేని మీద తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. వీటిని ఉపయోగించుకుని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దూకుడు పెంచే ప్రయత్నం చేస్తుంది. చింతమనేని విషయంలో డి అంటే డి అన్నట్టుగా సాగుతోంది. తద్వారా చింతమనేనికి చికాకు కలిగించే దిశలో వ్యవహరిస్తుంది. ఈ పరిణామాలన్నీ కలిసి చింతమనేని ప్రభాకర్ని అనేక రకాలుగా చికాకు పెట్టే దిశలో సాగుతున్నాయి. మరి ఈ పరిస్థితిని ఆయన ఎలా ఎదుర్కొంటారు అన్నది కీలకమైనటువంటి విషయం. నియోజకవర్గంలో గతంలో చింతమనేనికి వ్యతిరేకంగా ఎవరైనా స్వరం వినిపించాలంటే వెనక ముందు ఆలోచించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి ఎన్నికలు జరిగి 2 ఏళ్లు గడిచేసరికే ఒక్కొక్కరుగా పెద్ద స్థాయిలో ఎదురుదాడికి దిగుతున్నారు. చింతమనేని చిక్కుల్లో నెడుతున్నారు. అధిష్టానం ముందు పరువు తీయడమే కాకుండా నియోజకవర్గంలో చింతమనేని పట్ల వ్యతిరేకతకి ఆజ్యం పోస్తున్నారు. ఇలాంటి తరుణంలో చింతమనేని ఈ పరిస్థితి గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఎలా అధిగమిస్తారు, ఏ తీరున ముందుకు సాగుతారు, వచ్చే ఎన్నికల నాటికి వారసురాల్ని సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్న ఆయనకు ఈ పరిణామాలు మింగిడి పడినటువంటి పరిస్థితి ఎలా కొనసాగుతుంది, ఇవన్నీ కూడా కీలకమైనటువంటి అంశాలుగా చెప్పాల్సి ఉంటుంది. మొత్తంగా దెందులూరు రాజకీయాలు అయితే చాలా హాట్గా మారుతున్నాయి. అన్నీ కలిసి చింతమనేని చుట్టుముడుతున్నాయని చెప్పొచ్చు.